సువార్తలో కూడా మనం చదువుతుంటే 22వ అధ్యాయం 3వ వచనం గమనిస్తుంటే అక్కడ చూడండి, మత్తయి సువార్తలో నుండి 22వ అధ్యాయం 3వ వాక్యం అండి. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు, ఆ పెళ్లి విందునకు పిలువబడిన వారు రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయారండి. ఏందండి, ఏమి ఏర్పాటు చేశాడు ఇక్కడ? పెళ్లి విందు సిద్ధపరిచాడంట. ఈ యొక్క మనిషి కొరకు చక్కటి ఏర్పాట్లు చేశాడు. ఎందుకంటే మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. దేవుడికి కులమని, మతమని, ఊరని, గ్రామమని, దేశమని నాడు పెళ్లి విందుకి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? రానొల్లకపోయిరి, నీకు మంచి విందు దేవుడు సిద్ధపరిచి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మీయ విందు ఆయన సిద్ధపరిచి, రండి, వచ్చి భుజించండి, చక్కగా ఆనందంగా ఈ యొక్క విందు మీ కొరకు సిద్ధపరిచాను, మీరంటే నాకెంతో ఇష్టము నా బిడ్డలు, ఇదిగో మీ కొరకు నేను విందు సిద్ధపరిచాను, రండి అని పిలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగో సంతోషంగా మనల్ని ప్రేమించి మనకి అనేక రకాలైన విందులు సిద్ధం చేస్తున్నాడంటండి. లోకాసు వార్తలో మనం చదువుతుంటే, లోకాసు వార్త 14-17 వచ్చిన భాగంలో మనం చదివితే పిల్లరా, లోకాసు వార్తలో నుండి మరి 14వ అధ్యాయం 17 వచ్చిన భాగం చదివితే, ఇందు కాలమందు అతడు ఇప్పుడు ఇందంతా సిద్ధమైపోయింది, రండి పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపాడంట. పంపితే అయితే వారందరూ ఏక మనస్సుతో ఏమి చెప్పారంటండి? నెపాలు చెబుతా వచ్చారంట, నెపములు చెబుతా వచ్చారంట. ఏదో ఒకటి చెప్పి దేవుడేమో వారి కోసం విందులు సిద్ధపరుస్తున్నాడు. పెళ్లి విందు, ఏమండి, రాజ విందు సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే మన ఆకలి తీర్చాలని, మనల్ని తృప్తిగా మరి ఆహారం పెట్టాలనే ఆలోచన ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు గారు. అందుకని పిలుస్తున్నాడు. కానీ వారు ఏం చేశారంట? నెపములు చెప్పుతూ ఉన్నారంటండి. 2వ కొరింథీ పత్రికలో మనం చదువుతుంటే, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యాన్ని అక్కడ మనం చదివినట్లేదు పిల్లరా, చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడండి. క్రీస్తు పక్షముగా మిమ్మల్ని కూడా బతిమాలుతున్నాం అంటున్నారు. ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు గారు బతిమలాడుకుంటున్నారు దేవుడితో. ఏం చేయండి? సమాధానపడండి. అంటే ఏంటి? నేను తప్పు చేశాను, నేను దుర్మార్గ పనులు చేశాను, నేను అబద్ధం ఆడాను, నేను దొంగతనం చేశాను, ప్రభా నన్ను క్షమించు, నీకెప్పుడు అలాంటి పనులు చేయనని ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడండి. ఆయన తనతో పాటు నిన్ను ఉంచుకోవటానికి, నన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చూద్దాం. చివరిగా ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథంలో నుంచి ప్రేమలను గమనిస్తుంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యములో ఆయన మరి చెబుతున్న మాటను మనం గమనిస్తూ వస్తే చూడండి. ప్రకటన గ్రంథంలో నుండి 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఏం చేద్దాం అంటున్నాడండి? భోజనము చేయదు. దేవుడు మనతో కలిసి భోజనం చేస్తాడంట. చెప్పులు కొడదా దేవునికి? హల్లెలూయా. ఏమండి, మనతో కలిసి దేవుడు కూడా భోజనం చేయాలండి. ఆయన ఆలోచన. ఏమండి, కొంతమంది ఏం చేస్తారంటే, ఆ యొక్క ఎవరు కూడా
నాతో పాటు తినకూడదు అన్నట్టుగా అనుకుంటారు. కానీ దేవునికి అలాంటి మనసు లేదండి. ఆయన గొప్పోడు, గొప్ప సర్వశక్తిమంతుడు, ఈ సృష్టి అంతటిని చేసినవాడు. కానీ ఆయన ఎలాంటి వాడంటండి, మనతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాడంట. హల్లెలూయా. మన కోసం విందులు సిద్ధపరుస్తున్నాడు. మనం దుర్మార్గంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. తిరిగి రమ్మంటున్నాడు. మారు మనసు పొంది యథార్థమైన జీవితం జీవించడానికి రండి, మీ కొరకు విందులు సిద్ధపరిచాను, ఎన్నెన్నో ఆశీర్వాదాలు సిద్ధపరిచాను మీ కొరకు. మీరు ఆనందంగా సంతోషంగా మీ జీవితాలు మార్చబడి మీరు వర్ధిల్లే ప్రజలుగా ఉండాలనేసి దేవుడు అక్కడ చెబుతున్నాడండి. హల్లెలూయా. అందుకని ప్రేరా ఆయన ఏమంటున్నాడండి, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తలుపు తడుతున్నాను, ప్రతి ఒక్కరి డోరు తడుతున్నాడంట దేవుడు. హల్లెలూయా. హృదయం అనే తలుపు తడుతున్నాడు, మన ఇంటి తలుపులు తడుతున్నాడు, మన ఇంటి వద్దకు వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. వచ్చేం చేస్తున్నాడంట, అమ్మా తలుపు తీ, నేను నీ వద్దకు వస్తున్నాను, నాతో కలిసి నీతో కలిసి నేను భోజనం చేయాలి. హల్లెలూయా. అదేందయ్యా నా ఇంటికి రావటం ఏంటి, నువ్వు నీతో కలిసి నేను భోజనం ఏంటి? అయ్యా నువ్వు దేవుడు కదా, నువ్వు సృష్టికర్తవు కదా, నా కోసమేని, నేను పాపిని కదా, నేను అన్యాయస్తుని, అక్రమస్తుని, నేను దొంగని, నేను పనికిరాని వాడిని, నాతో కలిసి నువ్వు భోంచేయటం ఏంటంటే, లేదు నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. హల్లెలూయా. నీ పాపాన్ని కడుగుతాను, నీ బలహీనతను తీసేస్తాను, నిన్ను నా స్వరూపంలోకి మార్చుకుంటాను. చెప్పులు కూడా దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. నా స్వరూపంలోకి మార్చుకుంటాను, నా కుమారుడిగా తీర్చుకుంటాను, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నిన్ను మేలుతో నింపుతానని దేవుడు అక్కడ చెప్తున్నాడు. అందుకని మన జీవితాల్లో మనం తెలుసుకొని దేవుని పిలుపు వినాలైనదా, వింటారా? ఎంతమంది వింటారో పిల్లరా, వారు చక్కటి విందులో ఆనందిస్తారు. హల్లెలూయా. వారు పరలోక విందులో ఆనందిస్తారు. భూమి మీద కూడా ఆయన వారితో ఉంటాడు, నీతో నాతో మనందరితో కూడా ఆయన ఉండి మనల్ని వర్తిల్లా చేయటానికి ద్వారా ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అందుకని మన జీవితాల్లో మనం ఆయన వైపు చూసి, అయ్యా నేను నీ వైపు తిరుగుతానయ్యా, నీ పిలుపును విన్నానయ్యా, నీ పిలుపును విన్నానయ్యా, ఇదిగో ప్రభా దుర్మార్గతను విడిచిపెడతాను, దుష్టత్వాన్ని విడిచిపెడతాను, అవి నన్ను పాడు చేస్తాయి, అవి నన్ను బలహీనపరుస్తాయి, అవి నాకు చెడ్డ పేరు తీసుకొస్తాయి, కానీ నువ్వు నాకు మంచి పేరు తీసుకొచ్చేటటువంటి దేవుడవు. చెబుదాం హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెబుదాం హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాల్లో మనకు మంచి పేరు కలిగించేవాడు, మన స్థితిగతులను మంచిగా మార్చేవాడు, మన జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దేవాడు. అందుకని మనం గ్రహించుకొని ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఆయన పిలుస్తున్నాడు, నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈ ఆత్మీయాత్ర పండుగల ద్వారా, ఈ మందిర ప్రతిష్ట పండుగల ద్వారా, ఇదిగో దేవుని మందిరం అంటే ఇది కాదండి, నువ్వు నేనే దేవుని మందిరము. అలే చెప్దామా? హల్లెలూయా. నీలో నాలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఉంచుతారా? అయ్యో నాలో సైతాన్ ఉండాలంటారా? సైతాన్ గాడు ఉంటే చేస్తాడు, మన నోట బూతు మాటలు వస్తాయి, మనలో కోపం పెరుగుతూ ఉంటుంది, మనలో అసూయ పెరుగుతూ ఉంటుంది, ద్వేషం పెరుగుతూ ఉంటుంది. అక్కడ రాయబడి ఉంది, శరీర కార్యాలంట అవి స్పష్టంగా ఉన్న ఎన్ని 15 అంటే 15 దెయ్యాలు మనిషిలో ఉండాలని కోరుకుంటాయంట. ఈ 15 అవి కార్యాలు చేయాలనుకుంటాయంట. కానీ దేవుడు అంటాడు, నేను ఉండాలి, నీలో ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాలత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి. దేవుని యొక్క ఈ మంచి 9 లక్షణాలు, హల్లెలూయా, ఇవి మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ సైతానుడు 15 చెడ్డవి ప్రవేశపెట్టి మనలోకి మనల్ని పాడు చేయటానికి, మనల్ని బలహీనపరచడానికి, మానవత్వం లేకుండా దైవత్వం లేకుండా మనల్ని ఈ లోకంలో బలహీనపరచడానికి అపవాది అయిన సాతాను చూస్తూ ఉంటాడు. కానీ మనం సాతాను వైపు తిరగకుండా, సాతాను వైపు చూడకుండా మనం దేవుని వైపు చూసి దైవ కృపలో మనం పాలిభాగస్తులుగా మార్చబడాలి. దైవ ఆశీర్వాదాలు, దైవ దీవెనలు మనం పొందుకోవాలి.
దేవుని ఉన్నతమైన కృపలో మనము ఆనందించేటటువంటి బిడ్డలుగా ఈరోజున మనం ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథంలో మనం చదివా 3వ అధ్యాయము 20వ వచన భాగంలో అక్కడ మనం చదివాం. ఏమన్నాడు ఆయన? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తలుపు తడుతున్నాను. ఎవరైనాను తలుపు నా స్వరం విని తలుపు తీస్తే నేను అతనితోనూ అతడు నాతోనూ కలిసి భోజనం చేస్తాం. హల్లెలూయా. కనుక ఇదిగో నేను తడుతున్నాను, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తానని దేవుడు అక్కడ చెప్తున్నాడు. అందుకంటారా మన జీవితాల్లో మనం గ్రహించుకొని దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి ద్వారా సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. దేవుని వైపు మనం చూసి బిడ్డలు కావండి, ఆ కృపలో మనం ముందుకి సాగాలండి. ప్రార్థన చేసుకుందామని అందరం కూడా లేచి నిలబడితే చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని పిలుపును గుర్తించండి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీతో ఉండాలని, నాతో ఉండాలి, మనతో ఉండాలని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్లారా ఆయన వైపు మనం చూద్దాం. అందరూ కూడా లేచి నిలబడి ఏదైనా నీలో విధేయతుంటే, ప్రభా నేను వదిలేస్తాను, నీ సాక్షిగా ఉంటాను, నీకు ఇష్టరాలుగా నేను ఉంటాను. ప్రభా నన్ను బలపరిచయ్యా, ఇదిగో నన్ను దీవించయ్యా. అయ్యా నువ్వు సిద్ధపరిచిన ఇందులో నేను కూడా ఉంటానయ్యా. నేను నెపంలో చెప్పనయ్యా, నీకు దూరస్తురాలుగా ఉండనయ్యా, నీకు లోబడతానయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా పిల్లరా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. దేవుని ఆత్మతో నడుద్దామండి, దేవుని ఆత్మతో సాగిపోదామండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో మనందరినీ ఏకపరిచే దేవుడు, సమాధానపరిచే దేవుడు, పాపము నుండి విడిపించే దేవుడు, శాపాన్ని నుండి తప్పించే దేవుడుగా ఆయన ఉన్నాడు. అడుగుదాం. కళ్ళు మూసుకొని అందరూ కూడా దేవుని తట్టు, ఎవరి వైపు చూడవద్దు, ఏదో తలంచుకోవద్దు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులున్నా యేసయ్య వైపు చూడు, అవి తొలగిస్తాడు ఆయన. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు. ఆయన నీతో కూడా నీ ఇంట్లోకి వస్తాడు, నీ ఒంట్లోకి వస్తాడు. నీలో ఉన్న సాతాను, నీలో ఉన్న దుష్క్రియలు తొలగిపోతాయి. ఆయన అభిషేకం నిన్ను తాగుతుంది, ఆయన ఆత్మ నిన్ను తాగుతుంది, ఆయన బలము నీ మీదకి వస్తుంది, ఆయన కృప నీ మీదకి వస్తుంది. ఆయన నిన్ను సంతోషంతో నింపు దేవుడిగా ఉన్నాడు. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు తట్టు మనం చూద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు అయ్యా ఎదుగో ప్రభా నువ్వు పిలుస్తున్నావు నాయన, మారు మనసు పొంది యథార్థమైన జీవితానికి రమ్మని పిలుస్తున్నావు. అలా వస్తే నా కోసం విందులు సిద్ధం చేస్తానన్నావు ప్రభా. అయ్యా విందంటే రోజు ఆనందము, రోజు సంతోషమే ప్రభా. అలాంటి ఆనందాన్ని, అలాంటి సంతోషాన్ని నేను అనుభవించడానికి నాకు సహాయం చేయనైనా, నన్ను బలపరచమని ప్రభుని అడుగుదామా? అడగండి, నోరు తెరిచి అడగండి. ప్రభా నా వేదనంతా తొలగించు, నా చింత అంతటిని దూరపరచు, నన్ను ప్రభా నీ ఆత్మయాత్రలో నన్ను నడిపించయ్యా, నన్ను విమోచించయ్యా, నన్ను పరిశుద్ధపరచమని ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఈ ఆత్మయాత్ర పండుగలలో ప్రభా చివరి వరకు మమ్మల్ని నడిపించి మీ సన్నిధానంలో నిలబెట్టి ప్రభా ఎంతవరకు మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నావయ్యా. పేరు వరుసన నీ బిడ్డలందరినీ బలపరచండి, నీ బిడ్డలందరినీ దీవించండి. ఏ యొక్క సమస్యతో, ఏ శోధనతో, ఏ బలహీనతో, ఏ వ్యాధితో, ఏ విధమైనటువంటి కీడుతో నీ బిడ్డలు వచ్చున్నారు, అట్టి కీడులు, అట్టి బలహీనతలు, అట్టి యొక్క వ్యాధులు యేసు నామములో లయమైపోవును గాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ బిడ్డలకు శాంతి కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రతి రుగ్మతల నుండి యేసు నామములో విడుదల పొందుదురు గాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి తల నుండి అరికాల వరకు ఉన్నటువంటి షుగర్ వ్యాధులు కానీ, బీపీ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, ఆస్మా వ్యాధులు కానీ ఉన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు ఇప్పుడే ముట్టి స్వస్థపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా. మోగవారికి మాటలను గ్రహించండి, కుంటి వారికి నడక దయచేయండి అయ్యా. కుష్ఠరోగులు స్వస్థపరచండి అయ్యా. ప్రతి బలహీనతను తీసివేయండి
ప్రతి విధమైన రుగ్మత నుండి ప్రతి ఒక్కరికి విడుదల ప్రసాదించండి. పరిశుద్ధాత్ముడా మీరు తాకండి నాయన, పరిశుద్ధాత్ముడా తాకండి. ఇదిగో పాపము నుండి విడిపించండి, పాపంలో పడి ఉన్న వారిని పాప బంధకాల నుండి విడుదల దయచేయండి అయ్యా. యథార్థ జీవితంలోకి నడిపించండి ప్రభా, మీరు చేయబట్టుకొని నడిపించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరు మీరు ఆశీర్వదించి నీ మేలుతో నీ ప్రజలు నింపండి. ఈ ప్రాంతమంతటిని ఆయా పరిశుద్ధ భూమిగా మార్చండి. ఈ ప్రాంత ప్రజలను ప్రత్యేకంగా దీవించండి ప్రభా. నీలో వర్ధిల్లే బిడ్డలుగా ఉన్నట్లు కృప దయచేయమని, మీ కృప కనికరాలతో నింపమని. ఎంతమంది ప్రార్థన సహాయాలు కోరుతూ ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యూట్యూబ్లో ఫేస్బుక్లో తండ్రి బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగి మీ సహాయం కోరుతున్న బిడ్డలను కూడా బలపరచండి. ఈ మ్యాక్షప్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి ప్రతి ఒక్కరి జీవితాలు వెలిగించి మహిమకరంగా వారి జీవితాలు మార్చమని యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడు సర్వయుగములు అన్ని వేళలో తోడుగా ఉండి మనల్ని నడిపించిన దేవాదేవునికి, అలాగే మేము మనందరినీ కూడా ఆయన నిత్య రాజ్యములోకి చేర్చి ఉజ్జీవపరిచి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.